బాలాన్ ది బాయ్ థియేటర్లో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఒక మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఈ సినిమా చాలా స్లోగా ఉండడమే అని అనుకుంటున్నాం. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో G5లో తెలుగు ఆడియోలో మనకు అందుబాటులోనే ఉంది. ఇది ఒక అద్భుతమైన సైకాలజికల్ డబ్బింగ్ చిత్రం. ఒక అమ్మ కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్తో పాటు ఉత్కంఠభరితమైన సస్పెన్స్ను అందిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే, ఇందును ఒక మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసులు జైలుకి తీసుకెళ్లే టైంకి ఇందు గర్భవతి. జైల్లోనే కొడుకుకు జన్మనిస్తుంది. జైలు నుండి విడుదలయ్యాక తన పాత గుర్తింపును దాచిపెట్టి కొడుకుతో కలిసి వేరువేరు ప్రాంతాలకు మారుతుంది. ఎవరితోనూ పరిచయాలు పెంచుకోకుండా జీవిస్తుంది. తల్లి కొడుకులు అలా అలా ఊర్లు మారుతూ లాస్ట్గా ఒక వృద్ధురాలి ఇంట్లోకి కేర్ టేకర్గా జాయిన్ అవుతారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు అనే టైంలోనే ఒక అనుకోని సంఘటన జరగడం వలన తల్లి కొడుకుల జీవితం ఎలా మారింది అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: తల్లి పాత్రలో ఫర్జన అద్భుతంగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ ఆది శేషన్ తన అమాయకత్వంతో, తెలివైన నటనతో సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచాడు. అతి పాత్రలో నటించిన టొవినో థామస్ తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. సినిమా మొదటి నుండి నార్మల్గా సాగినప్పటికీ చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ చేస్తాయి. సైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, కేరళ లొకేషన్లను చాలా బాగా చూపించారు. సుసిన్ శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమా చాలా స్లోగా సాగుతుంది. రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండే ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఇందులో ఆశించలేము. ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా కాదు. ఇది నెమ్మదిగా సాగే సైకలాజికల్ మూవీ. టొవినో థామస్ తప్ప మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని ముఖాలు. మీకు దృశ్యం లాంటి మంచి ఎమోషనల్ అండ్ సస్పెన్స్ మలయాళ థ్రిల్లర్ సినిమాలు నచ్చితే ఈ వీకెండ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫైనల్ వర్డిక్ట్ ఏమిటంటే 3/5 out of 5. మా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.